నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో సత్యాన్వేషణ కోసం, ధర్మోపదేశ స్వీకారం కోసం ఆహ్వానం పలుకుతూ ధర్మోపదేశానికి ఉపక్రమిస్తున్నాను. ప్రియ మిత్రులారా, రండి, చిత్తగించండి. నేటి మన ప్రభాతకాల దైవ ధ్యానము కొరకు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. చిత్తగించండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ప్రియ మిత్రులారా, చదవబడినటువంటి లేఖన భాగములో, బైబిల్ ప్రవచన భాగములో జ్ఞాని అయిన సొలొమోను, దీర్ఘదర్శి అయిన సొలొమోను ఒక విడ్డూరమైన విచిత్రమైన వ్యాఖ్య చేస్తూ ఉన్నాడు. ఈ వ్యాఖ్యను పై విలువలతో, సర్ఫేస్ వాల్యూస్తో మనము గమనించి చూసినట్లయితే స్త్రీ జాతిని అవమానించినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఒక మగపిల్లవాడికి, యవనస్తుడికి పెళ్లి చెయ్యాలి అని అతడి కోసం ఒక కన్యకను, ఒక వధువును మనం వెతికినప్పుడు, అన్వేషించినప్పుడు గుణవతి అయిన అమ్మాయి దొరకడం చాలా కష్టము, చాలా అరుదు అంటూ ఉన్నాడు సొలొమోను భక్తుడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట. అంటే అర్థం ఏమిటి? అమ్మాయిలందరూ చాలా చెడ్డవాళ్ళనే? స్త్రీలలో గుణవతులు చాలా తక్కువ ఉన్నారనే? స్త్రీలలో అధిక సంఖ్యాకురాళ్ళు గుణహీనురాళ్ళనే? లేక చెడిపోయిన వారినా? క్యారెక్టర్లెస్ అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారనా? అమ్మాయిలలో శీలవతులు చాలా తక్కువ అని అర్థమా? ఏమిటి ఆ మాటకు అర్థం? ఇలాగంటాడేమిటండి దీర్ఘదర్శి? నిస్సందేహంగా మహిళా మండలి సంఘాలన్నీ కూడా ఉద్యమించాల్సినటువంటి, నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి వచనమే అది. గుణవతి అయిన భార్య దొరకడం అరుదట. అంటే గుణవంతుడైన భర్త దొరకడం సులభమా చెప్పండి మీరు? ఏ కాస్త లోకానుభవం, జీవితానుభవం, లోక జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా సరే చెప్పే మాట ఏమిటంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అనే మాట కంటే గుణవంతుడైన భర్త దొరుకుట చాలా కష్టం అనే మాటే సత్యం. గుణవతి అయిన భార్య దొరకడం కంటే గుణవంతుడైన భర్త దొరకడం చాలా కష్టము అని ఒక అమ్మాయి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే మనకు తెలుస్తుంది. ఒక ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే వెనకటి రోజుల్లో 7 జతల చెప్పులు అరిగిపోయేవట. ఒక అమ్మాయిని ఒక ఇంటికి మనము కోడలిగా పంపించాలంటే ఎన్ని సంగతులు ఆలోచించాలి. మనం చూసిన సంబంధం, ఆ అబ్బాయి అమ్మాయికి అన్ని విధాలా యోగ్యుడై ఉండాలి. అమ్మాయి కంటే కాస్తో కూస్తో 4 ఆకులు ఎక్కువ చదువుకున్న వాడై ఉండాలి. ఎవరు దొరుకుతారండి ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే? ఏమాత్రము చెడు అలవాట్లు లేకుండా, ఆడపిల్లలతో సహవాసాలు, సాంగత్యము లేకుండా, వ్యభిచారము, జారత్వము, త్రాగుడు, సిగరెట్టు, పేకాట, దుష్ట సాంగత్యాలు ఇవేవీ లేకుండా చాలా భక్తిపరుడు, చాలా పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వాడు ఒక అబ్బాయి దొరకాలంటే ఈ రోజుల్లో ఎంత కష్టం చెప్పండి. ఎవడైనా పాపం చేయకపోతే సమాజం అంటుంది, ఏరా వాడు మగవాడు కాదా అని అంటుంది. అంటే పాపం చేసిన వాడే సరైన మగవాడన్నమాట. అది ఈనాటి సమాజం యొక్క అభిప్రాయం. పైపెచ్చో పనికి మాలిన సామెతోటి కనిపెట్టారు. మగవాడు తిరక్క చెడతాడట, ఆడది తిరిగి చెడుతుందట. ఆడది తిరిగితే చెడిపోతుంది, మగవాడు తిరగకపోతే చెడిపోతాడట.
అంటే తిరగడం మగవాడి జన్మ హక్కు. తిరగడం అంటే ఏమిటి? అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనే దాని అర్థం. తిరుగుబోతు అంటే అర్థం ఏంటి? ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నాడని కాదు. తిరుగుబోతనే మాటకు అర్థము అతని యొక్క లైంగిక జీవితము అక్రమముతో నిండినదని అర్థం. తిరుగుబోతంటే మగవాడు తిరగకపోతే చెడిపోతాడట, ఆడది తిరిగితే చెడిపోతుందిట. అంటే మగవాడు చెడిపోకుండా ఉండాలంటే తిరగాలన్నమాట. మరి ఎవరితో తిరగాలి వీడు? చెట్లు చేమలతో తిరుగుతాడా? ఆడవాళ్లతోనే కదా. మరి ఆడవాళ్ళు చెడిపోకుండా ఉండాలంటే మగవాడి దగ్గరికి రానియకూడదు. మగవాడేమో చెడిపోకుండా ఉండాలంటే ఆడవాళ్ళ వెంట పడుతూ ఉండాలి. వాళ్ళేమో చెడిపోకుండా ఉండాలి, వీడి దగ్గరికి రానివ్వరు. వీడేమో బాగుపడడం కొరకు స్త్రీల వెంట పడుతూ ఉంటాడు. ఎంత పనికిమాలిన సమాజం అండి ఇది! ఎంత సిగ్గులేని సామెతలండి ఇవి! మగవాడు తిరగకపోతే చెడిపోతాడా? తిరగడం, ఎవరు తిరిగినా అది తప్పే. ఆడ మగ వేరువేరు నీతి సూత్రాలు ఉండవు, వేరువేరే పరిశుద్ధత ప్రమాణాలు కొలతలు ఉండవు. పాపము ఎవరు చేసినా పాపమే. నీతి ప్రవర్తన ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సమానంగా అవసరమే సుమా. ఇలాంటి పనికిమాలిన సామెతలన్నీ కనిపెట్టి ద్వంద్వ ప్రమాణాలు, స్త్రీకి ఒక ప్రమాణము, మగవాడికి ఇంకొక న్యాయ సూత్రము, ఇలాంటి సమాజాన్ని సృష్టించి ఒక మంచి యవనస్తుడు దొరకాలంటే కష్టమయ్యే పరిస్థితి సృష్టించారు పెద్దలు. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ముందు అతడికి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉండాలి. మద్యపానము, ధూమ్రపానము, తర్వాత అపవిత్రమైనటువంటి తిరుగుళ్ళు, పేకాట లాంటి వ్యసనాలు, జూదము లాంటి వ్యసనాలు, ఇవేవీ లేకుండా ఉండాలి. ఇవన్నీ లేని పిల్లవాడు దొరికాడు అనుకోండి, వాడు అమ్మాయి కంటే ఒక 4 తరగతులు తక్కువ చదువుకొని ఉంటాడు. అమ్మాయి ఇంటర్మీడియట్, వీడేమో 10th క్లాస్. అమ్మాయి గ్రాడ్యుయేట్, వీడేమో ఇంటర్మీడియట్ తప్పిపోయి ఉంటాడు. అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే వీడేదో 10th క్లాసో బిఏనో చదువు ఉంటాడు. అమ్మాయి కంటే తక్కువ చదివిన వాడికి అమ్మాయిని ఇవ్వలేము. సరే, క్యారెక్టర్ బాగుంది, ప్రవర్తన బాగుంది, అందంగా ఉన్నాడు, అమ్మాయి కంటే 2 తరగతులు ఎక్కువే చదువుకున్నాడు, అన్నీ బాగున్నాయి అనుకుంటే అమ్మాయి కంటే 2 అంగుళాలు పొట్టిగా ఉంటాడు. అమ్మాయి కంటే ఎత్తు తక్కువ వాడికి పిల్లని ఇవ్వలేం కదా. ఎంత కష్టమో చూడండి. అమ్మాయి కంటే 2 అంగుళాలు ఎత్తు ఉండాలి, అమ్మాయి కంటే కాస్త ఎక్కువ చదువు ఉండాలి, భక్తి ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి, ప్రేమ ఉండాలి, యథార్థత ఉండాలి, పరిశుద్ధ ప్రవర్తన ఉండాలి. ఇవన్నీ ఉంటే వాడికి ఉద్యోగం ఉండదు పాపం, అమ్మాయిని పోషించలేడు. ఏం చేస్తున్నావురా బాబు అంటే, ఇంకేం లేదండి, మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయండి, కాపరమే చేస్తాను, అదే ఉద్యోగం అవుతుంది అంటాడు. హౌస్ వైఫ్ అనే మాట చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ మగవాడి ఇంటి పట్టున ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఉద్యోగం లేని వాడికి, పోషించే తాహతు లేని వాడికి పిల్లనివ్వలేము. గనుక ప్రియ మిత్రులారా, ఆడపిల్లకు ఇంత హంగులు ఉండవు, అవసరం లేదు. కాస్త వంట వార్పు నేర్చి పెద్దల పట్ల వినయము, విధేయత, చూడచక్కని రూపం ఉంటే పిల్ల ఖర్చు అయిపోతుంది, ఎవరైనా చేసుకుంటారు. కాస్త కట్నం ముట్ట చెబితే చాలు. ఇప్పటి దౌర్భాగ్యపు సమాజంలో ముందు నచ్చని పిల్ల కూడా, వంకలు పెట్టబడినటువంటి పిల్ల కూడా ఓ 10 లక్షలు కాదు 25 లక్షలు కట్నం ముట్ట చెబుతామంటే అర్జెంటుగా నచ్చి తీరుతుంది. ఆడపిల్లను కాదు ఈనాడు మగవాళ్ళు కట్నాలనే పెళ్లి చేసుకుంటున్నారు, డబ్బులనే పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి నీచమైనటువంటి సామాజిక దురాచారము, వరకట్న దురాచారం ఒకటి వేళ్ళూనుకుపోయింది సమాజంలో. ప్రియులారా, ఈ విషయాలన్నీ ఆలోచిస్తే గుణవంతుడైన భర్త దొరుకుట కష్టము అని రాయాలి. కానీ బైబిల్ ఏమంటోంది? గుణవతి అయిన భార్య దొరుకుట
అరుదు అంటుంది. దీనికి అర్థం ఏమిటంటే, మానవ సమాజములో గుణవతి అయిన భార్య దొరకడం కష్టమని కాదు. ఎంతమంది కావాలో చెప్పండి. మా సంఘాల్లో 600 పైచిలుకు మా సంఘాలలో వందల కొలది అమ్మాయిలు ఉన్నారు. చక్కగా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బీటెక్లు, ఎంటెక్లు, ఎంసీఏలు, నర్సింగ్లు చేసి, టీచర్స్ ట్రైనింగ్ చేసి, చక్కని లలిత కళల్లో ప్రవేశము కలిగి, ప్రార్థన జీవితము, వంట వార్పు, సకలమైనటువంటి గృహ సంబంధమైనటువంటి పనులు అన్నీ నేర్చినటువంటి చక్కనైన పిల్లలు వందల మంది ఉన్నారు, మా దగ్గర ఉన్నారు. ఎవరికైనా అమ్మాయిలు కావాలి, పెళ్లి కూతుళ్ళు కావాలి, వధువులను అన్వేషిస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే ఓఫీర్ మినిస్ట్రీస్ని సంప్రదించండి. మా దగ్గర లక్షణమైన పిల్లలు ఉన్నారు. వాళ్లకు గుణవంతులను తీసుకురాలేక బాధపడుతున్నాం మేము. మగపిల్లలు కాస్త నిక్కర్లు విడిచి ప్యాంట్లు తొడిగే వయసు రాగానే క్రికెట్ పిచ్చి, రకరకాల క్రీడల పిచ్చి, సినిమా పిచ్చి, ఇవన్నీ పెట్టుకొని హీరో పోజులను అనుకరిస్తూ హీరోలాగా క్రాఫ్, హీరోలాగా డ్రెస్సింగు, చదువుల్లో మాత్రం జీరో. 10th క్లాసే గట్టెక్కడం కష్టం. వాడికి పిల్లనివ్వాలంటే ఎవరిస్తారు? ప్రిలారా, ఈ లోక సంబంధముగానైతేనేమో గుణవంతుడైన భర్త దొరకడమే చాలా చాలా కష్టము. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మానవ సమాజములోని స్త్రీలను గూర్చి కాదు. గత కొన్ని కోట్ల సంవత్సరాలుగా సృష్టికర్త అయిన దేవుడు, ప్రజాపతి అయిన దేవుడు, పరాత్పరుడు తన అద్వితీయ కుమారునికి ఒక భార్యను వెతుకుతున్నాడు. అది అసలు విషయం. ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో యౌగికార్థం ఒకటి ఉన్నది. అందులో ఉన్న గూఢార్థం ఏమిటంటే, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము దేవుడు తన పరిశుద్ధాత్మను విశ్వ సంచారానికి, అన్వేషణకు పంపించాడు. మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో, మూల పురుషుడైన అబ్రహాము తన వాగ్దాన కుమారుడైన ఇస్సాకు కోసం ఒక పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియజరును పంపించాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో ఈ వచనమంతా వ్రాయబడి ఉంది. నా కుమారునికి ఒక భార్యను తీసుకురావలెను, నా బంధువుల వద్దకు వెళ్ళమని అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియజరును ప్రమాణపూర్వకంగా అతనితో నిబంధన చేసి అతనికి బాధ్యత అప్పగించి పంపించాడు. ఎలియజరు వెతుకులాటకు బయలుదేరాడు. నా యజమానుని కుమారుడైన ఇస్సాకుకు తగిన భార్య ఎక్కడ ఉంది అని. అలాగే దేవుని కుమారుడైన నాద బ్రహ్మము కొరకు భార్యను వెదకడానికి పరిశుద్ధాత్మ దేవుడు కోట్ల సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాడు, అన్వేషిస్తున్నాడు. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సూచన, ఇస్సాకు కుమారుడైన దేవునికి, స్వరబ్రహ్మానికి, ప్రణవనాథునికి సూచన. యేసు కొరకు పెండ్లి కుమార్తెను వెదకడానికి బయలుదేరిన పరిశుద్ధాత్మ దేవునికి ఎలియజరు సూచన. ఇదన్నమాట చిత్రం. ప్రియ మిత్రులారా, దేవుని కుమారుని కొరకు పెండ్లి కుమార్తెను అంటే, పెళ్లి కుమార్తె అంటే మామూలు అమ్మాయి కాదు, స్త్రీ కాదు, ఒక ఆడపిల్ల కాదు. స్త్రీ సంఘమునకు సూచన, భక్త సమాజమునకు సూచన. ఒక భక్త సమాజము కావాలి. దేవుడు వెతుకుతున్నాడండి. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాడట. ఆదికాండము 2:18లో. పెండ్లి కాని యవనస్తులకు ఆ మాట చాలా ఇష్టమైనటువంటి వచనం. కానీ 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చూస్తే పౌలు భక్తుడు అంటున్నాడు, ఓ కొరింథీయులారా, మీరు వ్రాసిన వాటి విషయము ఏమిటంటే,
స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అన్నాడు. ఇప్పుడు దేవునికి పౌలుకు కాస్త తగాదా వచ్చినట్టుంది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు అన్నాడు, ఒంటరిగా ఉంటేనే మంచిదని పౌలు అన్నాడు. ఇంతకు ఒంటరిగా ఉంటే మంచిదా, పెళ్లి చేసుకుంటే మంచిదా? పెళ్లి కాని కుర్రకారందరూ ఆదికాండం 2:18 ఉంటారు. పెళ్ళైన తరువాత 4 తాకిళ్ళు దెబ్బలు తగిలి నెత్తి బొప్పి కట్టాక జ్ఞానోదయమైన వాళ్ళందరూ 1 కొరింథీ 7లోకి వెళ్ళిపోతారు, ఒంటరిగా ఉండడమే చాలా మంచిదని. ఇంతకు పెళ్ళి చేసుకుంటే మంచిదా, చేసుకోకపోతే మంచిదా? ఎవరి పెళ్ళి ఆగినా ఎవరి పెళ్ళి ఆగకపోయినా, ఎవరు పెళ్లి చేసుకున్నా ఎవరు చేసుకోకపోయినా జరిగి తీరాల్సిన పెళ్ళి ఒకటి ఉన్నది. అది దేవకుమారుడైనటువంటి యేసునాథుని పెళ్ళి. ఆయన పెండ్లి కుమారుడు, ఆయన వసంతుడు అన్నమాట. తండ్రి అయిన దేవుడు ఆదికాండం 2:18 అన్నమాట వాస్తవానికి ప్రతిధ్వని. కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం సమీపించరాని తేజస్సులో దేవుడు నోరు తెరచి తనలోని ఒక అంశను నాదస్వరూపములో స్వరముగా శబ్దబ్రహ్మముగా బయటికి ప్రసవించి కని తాను కన్నటువంటి తన జనితైక కుమారుడైనటువంటి నాదబ్రహ్మమును వాక్య దైవమును చూచన్నాడు, ఈ నరుడు, ఈ పురుషుడు, ఈ విరాట్ పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నేను కనిన నా కుమారుడు ఒంటరిగా ఉండకూడదు. అతనికి ఒక భక్త సమాజమును భార్యగా తయారు చేయుదును అనుకున్నాడన్నమాట. తండ్రి అయిన దేవుడు ఈ సృష్టి అంతటిని అందుకొరకే చేశాడు. చాలామంది అడుగుతారు, అసలు దేవుడు ఎందుకండి మానవులను తయారు చేయాలి, ఎందుకు దేవదూతలను చేయాలి? దేవదూతలను దేవుడు సృష్టించాడు, వాళ్ళు పడిపోయారు. తర్వాత మనుషులను సృష్టించాడు, వీళ్ళు పడిపోయారు. ఎప్పుడు ఈ పడిపోయే వాళ్ళనే చేస్తున్నాడు. ఎందుకు దేవుడు ఎందుకు ఇలాగూ సృష్టి కార్యక్రమానికి పూనుకున్నాడు అని ప్రశ్నిస్తే దానికి జవాబు ఇది: నా కుమారుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అతనికి సాటి అయిన సహాయముగా భార్యగా ఒక భక్త సమాజమును చేయుదుననుకొని దేవుడు కోట్లాది ప్రపంచములను నిర్మించాడు. ఈ కోట్లాది ప్రపంచములన్నీ తిరిగి చూశాడు, ప్రయాణించి పర్యటించి సంచరించి వెదకి అన్వేషించి చూశాడు పరిశుద్ధాత్మ దేవుడు. కోట్ల లోకాలున్నాయి, ప్రతి లోకములో ఒక భక్త సమాజం ఉన్నది. అందరూ నాదబ్రహ్మముని ఆరాధిస్తున్నారు, కానీ అందులో ఆయన ప్రక్కన పట్టపురాణిగా కూర్చోవడానికి తగిన సంఘం ఎక్కడా దొరకలేదు. వెదకగా ఆఖరున పుట్టినటువంటి ఈ భూమి అనే చిన్న మట్టి లోకములో, ఈ మట్టి ప్రపంచంలో ఇక్కడ ఉన్న భక్త సమాజం దేవునికి నచ్చింది. ఆయన ఈ భూమి మీదనే తన యజ్ఞమును జరిగించి తన రక్తమును కార్చి బలిగా మరణించి చనిపోయి తిరిగి లేచి తాను కార్చిన రక్తము చేత ఈ భూమి మీద సంపాదించుకున్న భక్తులే ఆయన ప్రక్కన పట్టపురాణిగా కూర్చోవడానికి యోగ్యులు. ఈ సంఘమే యోగ్యురాలు గనక ఈమె కొరకు యేసు రెండవసారి వస్తున్నాడు. ఎట్టకేలకు చిట్ట చివరికి పరిశుద్ధాత్మ దేవునికి ఒక రిబ్కా దొరికింది యేసు ప్రక్కన కూర్చోబెట్టడానికి. ఆమె సార్వత్రిక క్రైస్తవ సంఘం. ఆమె పట్టపురాణి యేసు ప్రక్కన కూర్చుంటుంది, యుగయుగాలు విశ్వాన్ని ఏలుతుంది. ఆ పట్టపురాణిగా ఉండే భక్త సమాజంలోనికి సాధ్యమైనంత ఎక్కువ మందిని చేర్చడానికి మేము సువార్త ప్రకటిస్తున్నాం. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందినటువంటి భక్త వరులందరూ కూడా, భక్త జనులందరూ కూడా భక్త సమాజమై ఒక కన్యక వలె, ఒక వధువు వలె సిద్ధపడి త్వరలోనే యేసు వచ్చినప్పుడు ఎగిరి వెళ్ళిపోతారు, యేసు ప్రక్కన కూర్చుంటారు. ఆ పిమ్మట ఆ మహిమ నుండి వాళ్ళను ఎవ్వరూ పడద్రోయలేరు. ఆ నిత్య మహిమలోనికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ దినమే యేసు ప్రభువును నీ స్వరక్షకునిగా నీవు అంగీకరిస్తే ఆ భక్త సమాజములో
ప్రణవనాథుని ప్రక్కన ఉండే గుణవతి అయిన భార్యలో నీవు ఒక భాగంగా ఉంటావు. నిత్య మహిమలో ఆనందిస్తావు. దేవుడు నీకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీతిగల నీ నోటి మాట బయలుదేరింది. ఈనాడు వాక్యములు విన్న వారందరూ కూడా గుణవతి అయినటువంటి క్రీస్తు సంఘ వధువులో భాగముగా వెంటనే చేరి ధన్యులగునట్లు సహాయము చేయండి. యేసునామములో